చేసిన భగవత్ బంధువులకు గీతా జయంతి శుభాకాంక్షలు. జై శ్రీకృష్ణ చెప్పండి. జై శ్రీకృష్ణ, జై శ్రీకృష్ణ, జై శ్రీకృష్ణ, జై శ్రీకృష్ణ, జై శ్రీకృష్ణ. ఎందుకు ఏమి తర్వాత మాట్లాడతాం. జై భగవద్గీత, జై భగవద్గీత, గీతా మాతాకి జై, గీతా మాతాకి జై. భగవద్గీత గురించి మనకు మహాభారతం అనేది పంచమేధాలుగా చెప్పారు. మహాభారతంలో పుంఖానుపుంఖాలుగా వాక్యాలు, వ్యాఖ్యానాలు, ఉపదేశాలు అనేక ఉన్నాయి. ప్రశ్న శ్లోకాలు ఉన్నాయి. దాంట్లో 25వ అధ్యాయం నుండి 42వ అధ్యాయం వరకు మన భగవద్గీత యొక్క ఉపదేశాన్ని ప్రస్తావన వచ్చింది, అక్కడ నిర్దేశించబడింది. దాని నుంచి తీసుకొని మన భగవద్గీతను తీసుకురావడం కూడా మనకి వచ్చింది. భగవంతుడు ఉపదేశించడం తీసుకొని కొన్ని పెట్టారు. గీతార్థశ్రవణాసక్తో అని వాళ్ళు అక్కడికి తీసుకొచ్చిన తర్వాత ఎప్పుడే విష్ణులో భావాన్ని 10 సంవత్సరాలు వచ్చినామన్నా. గీతార్థశ్రవణాసక్తో గీతను కాస్త పఠనం చేయడం వల్ల కూడా 10 శ్లోకాలు వర్జితం. మానవ జీవితానికి 10 శ్లోకాలు ప్రదర్శించాలంటే గీత సర్వ ఉపనిషత్తుల యొక్క సారం భగవద్గీత. సర్వ ఉపనిషత్తుల యొక్క సారం అని మనకు తెలియజేస్తుంది. ఎందుకంటే అన్ని ఉపనిషత్తుల సారాలు చెప్తూ కృష్ణుడు అర్జునుడిని దూరంగా చేసుకొని మనకు అమృత గీతామృతమైన అమృతాన్ని మనకు తెలియజేసి చేశారు. గీతా సునీత కర్తవ్యం ఎవరు మీరు చెప్తారు. రసభవన్ గీతా సునీత కర్తవ్యం. మీరేమంటారు? మీ చెప్పడం ఉద్దేశం ఏంటంటే ఆ శ్లోకంలో గీత యొక్క సర్వసారాలు అని రాసింది. దాని రాసి చెప్పింది ఏంటంటే గీత యొక్క సర్వ ఉపనిషత్తులు సారము ఉంది, సర్వ వేదాల సారంలో ఉంది. కాస్త మీరు తెలుసుకున్నా సరే దీని నుంచి యొక్క విష్ణుగా పొందడానికి అవకాశం ఉంది అని చెప్పారు. అదేవిధంగా భగవద్గీత అహింస గీత ఎవరు ఆన్సీలో చెప్పింది. భగవద్గీత అహింస గీత గంగాధర గీత సదస్య క్రియతే తస్య లేన యమో నది కచక్ష అని అంటారు. శ్లోకం దీని అర్థం ఏంటంటే భగవద్గీత గీత భగవద్గీత అని చెప్తారు. శ్లోకమాలో జ్ఞానం చదవడానికి కార్యాన్ని ఆశ్చర్యంలో మనం చెప్పింది ఏంటంటే భగవద్గీతని కాస్త పఠనం చేయడం కానీ, గంగాధరాన్ని కాస్త శ్రద్ధ చేసుకోవడం కానీ, మురారి కాస్త పఠనం చేయడం వల్ల నీకు 10 శ్లోకాలు ఉండవు అని దీని గురించి చెప్పారు. ఇది భగవంతుడు ఇందరూ అన్నారు. గీత అంటే ఇందులో అర్థం ఏంటంటే గానము అని అర్థం. గీత యొక్క అర్థం గానము అని అర్థం. ఈ గీతలు చాలా మహాభారతంలో భాగవతం గీత, కపిల గీత, గోపికల గీత అని దాదాపు చాలా 3 గీతలు ఒకటి తెలుసుకోవాలి. కానీ ఈ గీతలో బ్రహ్మవిద్య ప్రవేశం చేశారు కాబట్టి సాక్షాత్తు బ్రహ్మ పరమాత్ముడే ఆయన సగల రూపంలో నాకు బ్రహ్మవిద్యను ఉపదేశించారు. కాబట్టి దేని తెలుసుకుంటే ఇంకా తెలుసుకోవాల్సిన అవసరం లేదు, ఎవరిని ఆశ్రయించవలసిన అవసరం లేదు, ఏ సుఖాన్ని పొందితే ఇంకా వేరే సుఖం యొక్క అవసరం లేదు, ఈ మానవ జన్మకు వేరే వారిని ఆశ్రయించిన అవసరం లేదు. అటువంటి సాత్వికంలో కృష్ణ భగవానుడు సాక్షాత్తు నిక్షిప్తం చేశారు. కాబట్టి గీతకు అంత విశిష్టత చేకూరదు. ఈ గీత ఆశ్రయించడం వలన ఆదిశంకరులు చెప్తారు. ఆదిశంకరులు శ్రీమతాచార్యులు రచించారు. శ్రీమతాచార్యులు కూడా గీతలో ద్వైత అద్వైత విశిష్టాద్వైతుల గురించి కూడా రచించారు. తర్వాత ఆదిశంకరులు ఈ పరిస్థితిని గమనించి కృష్ణ హృదయాన్ని, భగవంతుని హృదయాన్ని, పరమాత్మ హృదయాన్ని అద్వైతంగా భావించి వారు దానికి భాష్యం రాశారు. వారు భాష్యం రాసిన తర్వాత వివేకానంద గారు ఒకసారి ఈ గీత has become more popular more famous for general people because of Shankaracharya and Dev great commentary on this. Then the Gita in the Vedas has not been written and can be written. అంటే వేదాలలో దీనికంటే మించిన ఉపదేశం కానీ ఇంతవరకు లేదు, ఉండదు. కానీ
లభించిన గ్రంథం కానీ ఉపనిషత్తు సహా ఇంకొక మాట్లాడతారు. ఉపనిషత్తులు అనే తోటలో ఒక పుష్పాలు తీస్తే ఆ పుష్పాలు జ్ఞాన పుష్పాలు తీస్తే